తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రత స్థాయి క్రమక్రమంగా పెరగడంతో ఇటు ఐఎండీ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా చెబుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండల స్థాయి తీవ్రంగా ఉండడంతో ప్రజలు ప్రత్యేకంగా అంటే పానీయాలు అంటే శీతల పానీయాలు తీసుకోవడంతో కానీ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అనే నిర్ణయానికి కూడా వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఇప్పుడు ప్రజలు బయటికి రావడంతో ఎండ తీవ్రతతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి కలెక్టర్లు కూడా దీనిపై డిఎంహెచ్ఓతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికైతే ఇది ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డ వాళ్ళని కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప వరంగల్ ప్రజలు బయటికి రావడం లేదు. ఉష్ణోగ్రత స్థాయి తీవ్రంగా పెరగడంతో వరంగల్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఐఎండీ. ఇవాళ ఉదయం నుంచే ఉక్కపోత వాతావరణం మొదలు కావడంతో రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండవచ్చు అని చెప్పేసి దీంతో రాబోయే 5 రోజుల పాటు బయటకు రాకూడదని ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాల్పులు ముప్పు ఉందని కూడా హెచ్చరించడం జరిగింది. ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఇట్లాంటి జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రజలు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి చెబుతున్నారు. మరికొన్ని జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరగనున్నాయి. సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరించింది ఐఎండీ. ఇటు వరంగల్ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏదైతే వేసవి నుంచి ఇబ్బందులు పడకుండా వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కెమెరామెన్ నయంతో దిలీప్, KTN టీవీ.